ఐపీఎల్లో భారీ క్రేజ్ కలిగిన జట్టు ఆర్సీబీ. పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ ఛాంపియన్గా నిలవడంలో మాత్రం విఫలమైంది. ఈసారి ఎలాగైనా టైటిల్ను కొడతామని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు చేరిన కోహ్లీ డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్సీబీ కెప్టెన్లు ఫాఫ్ డు ప్లెసిస్, స్మృతి మందానాతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఫ్రాంచైజీ సాధించిన సింగిల్ టైటిల్ను డబుల్ చేస్తామనే నమ్మకం ఉందని తెలిపాడు. మా తొలి మ్యాచ్లో సీఎస్కేను ఢీకొట్టనున్నాం. చెన్నైకి బయలుదేరి వెళ్తాం. మాకు ఎక్కువ సమయం లేదు. చార్టర్ ఫ్లైట్లో అక్కడికి చేరుకుంటాం. ఆర్సీబీ మహిళల జట్టు ఛాంపియన్గా నిలవడం ఆనందంగా ఉంది. మేం కూడా విజేతగా నిలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. సింగిల్ టైటిల్ను డబుల్ చేస్తే మరెంతో ప్రత్యేకం అవుతుంది. ఈ సందర్భంగా అభిమానులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మొదట నన్ను కింగ్ అనే పదంతో పిలవడం ఆపేయండి. ఇలాంటి పదంతో పిలుస్తుంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. నన్ను విరాట్ కోహ్లీ అని మాత్రమే పిలిస్తే చాలు. ఇప్పటికే మా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్కు ఇదే మాట చెప్పా. ప్రతి ఏడాది సీజన్ సమయంలో ఇలాంటి పిలుపుతో ఇబ్బంది పడ్డా. కాబట్టి విరాట్ కోహ్లీగానే పిలవండి. ఐపీఎల్ టైటిల్ సాధించాలనేది నా కల. ఈసారి ఎలాగైనా సాధించేందుకు ప్రయత్నిస్తాం. ఆర్సీబీ తొలిసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్లో టైటిల్ని గెలిచింది. మేము కూడా అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శిస్తాం. జట్టు విజయం కోసం, అభిమానుల కోసం నా అనుభవాన్ని ఉపయోగిస్తా. గత 16 సీజన్లలోనూ కప్ కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఛాన్స్ను వినియోగించుకునేందుకు ప్రయత్నించి ముందుకు సాగాం. నిబద్ధత విషయంలో రాజీ పడేదే లేదు. ఇప్పుడు మా టార్గెట్ ఐపీఎల్ కప్ను సాధించడమే అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe for more videos. Daily Dose YouTube channel.